సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. స్పైస్ ప్లాంట్ అనేది ఇక్కడ ఈరోజు ప్రారంభమవుతా ఉంది. ఇక్కడ ఈరోజు ఈ ఐటీసీ గ్లోబల్ స్పైస్ ప్లాంట్ అన్నది ఈరోజు ప్రారంభమయ్యే ఈ ప్లాంట్ దాదాపుగా 200 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపుగా ఏటా 20,000 మెట్రిక్ టన్నుల మిర్చి, సుగంధ ద్రవ్యాలు, ఇంకా ఇటువంటి రకాల 15 రకాల ఇటువంటి స్పైసెస్ అన్నిటినీ కూడా ప్రాసెస్ చేసి వీటిని ఎగుమతి ఇక్కడ నుంచి చేస్తారు. మిర్చితో పాటు పసుపు, అల్లం, ధనియాలు, యాలకులు, ఇంకా ఇటువంటి 15 రకాల సేంద్రియ సుగంధ ద్రవ్యాలను కూడా ఇక్కడి నుంచి ప్రాసెస్ చేసే కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ఈరోజు దీనివల్ల దాదాపుగా ఇప్పటికే అంటే ఇంకా ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ కూడా ఇది పూర్తవుతే ఫస్ట్ ఫేజ్ ఇది అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ కూడా మరో 15 నెలల్లో పూర్తి అవుతుందని చెప్తా ఉన్నారు. అది కూడా పూర్తవుతే దాదాపుగా దేశంలోనే కాదు ఏషియాలో ద బిగ్గెస్ట్ స్పైస్ ప్రాసెసింగ్ ప్లాంట్ మన రాష్ట్రంలోనే ఉంటుంది అనేది ఇప్పుడే కాసేపటి కిందట సంజీవ్ పూరి గారు చైర్మన్ ఐటీసీ గారు చెప్పడం కూడా జరిగింది. దీనివల్ల ఇప్పటికే 20,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ సామర్థ్యంతో ఇప్పటికే ప్రాసెసింగ్ యూనిట్ ఇది ఇక్కడ పెడతా ఉన్నారు. దీనివల్ల దాదాపుగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను దాదాపుగా 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా దాదాపుగా ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న 14,000 మంది రైతులకు ఇది ఒక గొప్ప వరంగా నిలుస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి చాలా సంతోషపడతా ఉన్నాను. ఈరోజు ఇటువంటి అన్నీ కూడా ఇది ఈ ప్లాంట్ అయితే నవంబర్ 2020లో స్టార్ట్ చేశారు. ఈరోజు మళ్ళీ నవంబర్ 2022 అంటే కేవలం 24 నెలల కాలంలోనే ఏకంగా ఈ ప్లాంట్ స్టార్ట్ చేయడం దగ్గర నుంచి ఈరోజు కమిషన్ చేయడం దాకా కూడా కేవలం 24 నెలల్లోనే అడుగులు పడ్డాయి అని అంటే నిజంగా దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఎంత ఉంది అన్నదానికి ఇక వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు. ఎందుకనంటే మామూలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడాలి. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి నేను మాట్లాడడం కన్నా కూడా నాకన్నా ముందట సంజీవ్ పూరి గారు చైర్మన్ ఐటీసీ లిమిటెడ్ ఆయన నోట్లో నుంచే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి, ఆంధ్ర రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి గొప్పగా ఆయన నోట్లో నుంచి మాటలు రావడమే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆఫీసర్కు కూడా ఇది ఒక గొప్ప క్రెడిట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ప్రతి సంవత్సరం తీసుకుంటా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో లాస్ట్ 3 సంవత్సరాల నుంచి కూడా మొట్టమొదటిసారిగా పరిశ్రమలు పెట్టిన వాళ్ళను కూడా వాళ్ళ అభిప్రాయాలను అడిగి వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించిన మార్కులు ఇస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వరుసగా లాస్ట్ 3 సంవత్సరాలలో వరుసగా ప్రతి సంవత్సరం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానం తీసుకోవడము అని అంటే నిజంగా ఇది ఒక గొప్ప మార్పు, ఒక గొప్ప సుగుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషపడతా ఉన్నా. అదే మాదిరిగానే ఇటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇంకా ఎక్కువ రావాలని ఇప్పటికే కార్యాచరణ కూడా చేశాం. ప్రతి జిల్లాలోనూ అంటే ఇప్పుడు 26 జిల్లాలు చేశాం. ఈ ప్రతి 26 జిల్లాల్లో ప్రతి జిల్లాలోనూ కూడా ఫుడ్ ప్రాసెసింగ్
అక్కడ రైతులు పండించే పంటలన్నిటికీ కూడా లోకల్గా పండించే ఆ పంటలన్నిటికీ కూడా ఇంకా మెరుగైన రేటు రావాలి, రైతులకి ఇంకా మెరుగైన పరిస్థితులు ఉండాలి, వాల్యూ అడిషన్ ద్వారా